నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వజన హితాన్ని కోరే ప్రకృతి ఆరాధనోత్సవం మకర సంక్రాంతి. కళకళలాడే సంక్రాంతి, కనువిందు చేసే సంక్రాంతి అన్నట్లుగా ప్రతి ఇంటికి నవ్యశోభను చేకూర్చే మేటి పండుగ సంక్రాంతి. సస్యలక్ష్మి ఆగమనంతో తెలుగు లోగిళ్లలో సకల సౌభాగ్యాలు విరబూస్తాయి. శ్రమలోనే అసలైన భోగం దాగుందని భోగి పండుగ చెబితే, ఆ భోగభాగ్యాలతో ప్రగతి మార్గం వైపు పయనించమని సంక్రాంతి సందేశం ఇస్తుంది. అందరితో మమేకమవుతూ సమష్టిగా జీవన మాధుర్యాన్ని ఆస్వాదించమని కనుమ పండుగ వెల్లడిస్తోంది. ముచ్చటైన 3 పండుగల సమాహారంగా సంక్రాంతి సంబరాలు తెలుగు వాకిళ్లలో ప్రకటితమవుతున్నాయి. మొత్తంగా సంక్రాంతి పండుగ ఎన్నో విశేషాల వేడుక. ఈ నేపథ్యంలో తెలుగునాటల్లి విరిసే సంక్రాంతి శోభపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ కాకులూరి సూర్యనారాయణమూర్తి గారు, ఆధ్యాత్మికవేత్త, భద్రికా కళాశాలలో తెలుగు ఆచార్యులు; డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిష పండితులు; ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు; కొండవీటి జ్యోతిర్మయ్య గారు, అన్నమాచార్య కీర్తనల ప్రచారకులు, ప్రముఖ గాయని. సూర్యనారాయణమూర్తి గారు, తెలుగువారి లోగిలకు అందాన్ని, ఆహ్లాదాన్ని, సౌందర్యాన్ని ఇచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంగా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి ఆరాధనకు సంక్రాంతికి అవినాభావ సంబంధం ఉంది. మిగతా పండుగతో పోలిస్తే సంక్రాంతి ప్రకృతి ఆరాధనా పర్వంగా విలసిల్లడానికి దీనికి ప్రధాన కారణాలు మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మీరు అన్నారు ప్రకృతిని ఆరాధించే పండుగలలో ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది అని. తెలుగువారి పండుగలన్నింటిలో కూడా ప్రతి పండగ కూడా ప్రకృతి సంబంధించింది అయితే, అధిక శాతం పండుగలు చాంద్రమానాన్ని అనుసరించి ఉంటాయి. సౌరమానాన్ని అనుసరించి మనం పాటించేటటువంటి పండుగలలో ఇది పెద్ద పండుగ. కాబట్టే ఈ ప్రత్యేకత మనం ప్రత్యేకంగా గమనించాలి. గమనిస్తే తెలుగువారి లోగిళ్ళు పాడి పంటలు విసురుతాయి, చక్కగా ధాన్యం ఇంటికి వస్తుంది, రైతు సంతోషంగా ఉంటాడు, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి వైజ్ఞానిక అంశంగా కూడా మనం గమనిస్తే కాలంలో వచ్చే మార్పులకు ప్రతీక ఈ పండగ. సంక్రమణం అంటే కొత్తగా సంక్రమించడం, అంటే సూర్యుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి రావడం అనుకుంటే, ఇలాంటి మార్పులు సంవత్సరం పొడుగుతా 12 వస్తాయి. 12 మరి ఈ మకర సంక్రాంతికి ఎందుకు ప్రత్యేకత అంటే, అయనం కూడా మారుతుంది. ఇక నుంచి పగటి కాలం ఎక్కువ, రాత్రికాలం తక్కువ మారబోయేటటువంటి కాలం ఆరంభమవుతుంది. సంప్రదాయ పురాణ విజ్ఞానాన్ని అనుసరించి ఈ గతించిన కాలం 6 నెలల దక్షిణం అంతా కూడా రాక్షసులకు వీలు చిక్కే కాలమని, దేవతలకి రాత్రి కాలమని, ఇక నుంచి 6 నెలలు సుమారుగా దేవతలకి పగటి కాలమని, అందుకే పెళ్ళిళ్ళు ప్రస్తావాలన్నీ కూడా శుభకార్యాలన్నీ కూడా ఈ రోజుల్లో చేయాలని చెబుతారు. కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈరోజు భోగి సాయంత్రం వేళన చిన్నారి బాల కూర్చోబెట్టి రేగుపళ్ళు పోసి ఉంటారు, భోగి పళ్ళు దిష్టి పోసి ఉంటారు. ఈ భోగి పళ్ళు, ఈ పళ్ళలో సూర్యకాంతిని ఎక్కువగా నిక్షేపం చేసే శక్తి ఉంది. మనకు సౌరకాంతి ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. ఇది ఒక అంశం. అర్కఫలం. అలాగే బొమ్మలు పెడతారు, కంగిరెద్దులు వస్తాయి, భోగి మంటలు వేస్తాయి, ఉదయం భోగి మంటలు వేస్తారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా వైజ్ఞానిక అంశాలతో పోల్చుకుంటే ఒక చోట భోగి మంటలు వేయవచ్చును, మరో చోట్ల పోలి అనేది ఏర్పాటు చేసుకుని ఇంట్లోనే దీపం పెట్టేసేసి చక్కగా బుగ్గబొమ్మ పెట్టి పిడకలతో చక్కగా దాడి చేసి మంట చేసి ఇలా చేసుకోవచ్చు. ఏమైతేనేం సూర్య ఆరాధన ఈ పండుగలో ప్రత్యేకం అని చెప్పుకోవాలి. వైజ్ఞానికంగా కానీ ప్రకృతి పరంగా కానీ ఈ పండుగ చాలా గొప్ప పండుగ అని చెప్పుకోవాలి. రామకృష్ణ శాస్త్రి గారు, సూర్యుడు ధనురాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో మనం రేపు మకర సంక్రాంతిని జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ మకర సంక్రమణం యొక్క విశిష్టత ఏంటి? అలాగే రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబోతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం విశిష్టతను మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ప్రధానంగా యజుర్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో 82 పన్నాలు ఉన్నాయి. ఇది వేదానికి ప్రతీక. 82 సంవత్సరాలు కనుక మనిషి జీవిస్తే సహస్ర చంద్రమాస అని పిలుస్తారు. అంటే 1000 పున్నములను దర్శించినటువంటి ఫలం వస్తుంది. అయితే ఇక్కడ 27 నక్షత్రాలకి 4 పాదాల చొప్పున 108 పాదాలు ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని ఆధారం చేసుకుంటే 82వ పాదం ఇది. 81 పాదాలు పూర్తయిపోయి 82వ పాదంలోకి ప్రవేశించడం అనేది వేదపురుషుడు యొక్క సందర్శనంగా మనం భావించవచ్చు. ఇంకోటి, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిష్టాన దైవం కూడా సూర్య భగవానుడు. మరొకటి ఏమిటంటే ఇక్కడ
మకరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నామో మకర రాశిలో శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి దివ్యమైన నక్షత్రం ఉంది, అదే శ్రవణ నక్షత్రం. ఈ మకరము దేవతలకి ఉదయము, మకర సంక్రమణం. మేష సంక్రమణం మధ్యాహ్నము, కర్కాటక సంక్రమణం సాయంకాలము, అర్ధరాత్రి నిశీధి ఏమిటయ్యా అంటే తులా సంక్రమణం. ఇది దేవతలకి ఉదయం కాబట్టి సూర్యోదయం కనుక ఈ మకర సంక్రమణంలో చేసేటటువంటి పుణ్యకాలము మకరే 40 పరాహ, 40 గడియలు పరాహ అంటే మకర సంక్రమణం ప్రారంభమైన తర్వాత ఉంటుంది. ఇది చాలా విశేషమైనది. విశేషము అనే పదానికి అర్థం ఏమిటంటే పుణ్యప్రదము, ఉత్తరాయణ కాలము, దేవతలకి సూర్యోదయ సమయము. ఈ సూర్యోదయ సమయంలో ఏం చేయాలి? స్నానం చేసి, నదీ స్నానం చేస్తే మంచిది. స్నానం చేసిన తర్వాత ఒక పండితుడికి పెరుగుని దానం చేయాలి. పెరుగుని కనుక దానం చేస్తే ఈ పుణ్యకాల విశేష ఫలం వస్తుంది. మరొక విశేషం ఏంటంటే పితృదేవతా స్మరణ చేసి వారి ప్రీతిగా తర్పణాదులు చేసి అక్కడి నుంచి దాన ధర్మాలు కనుక చేస్తే పరమాత్మ యొక్క కృప మనకి కలుగుతుంది. సత్యనారాయణ గారు, సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ, వ్యవసాయాత్మక పండుగ, శ్రామికుల పండుగ, కర్షకుల పండుగ. మరి శ్రమైక జీవన సౌందర్యానికి ఈ సంక్రాంతి పండుగను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఏ విధంగా అన్వయించుకోవాలి? క్రాంతి అంటే మార్పు, పరిణామం, మంచి కోసం మార్పు. సమ్యక్ క్రాంతి సంక్రాంతి అంటే సమ్యక్ దృష్టితో జరిగే మార్పును ఆహ్వానించడం. అశుభాలు తొలగిపోయి శుభకార్యాలు ప్రారంభమవుతాయి సంక్రాంతి నుంచే అని అంటారు. పెళ్ళిళ్ళు కానీ, వ్రతాలు కానీ, ఇట్లాంటి మంచి పనులు, శుభకార్యాలు, పాజిటివ్ థింకింగ్ అని ఏదైతే అంటున్నామో మనం, ఆ పాజిటివ్ థింకింగ్ అనేది ప్రారంభం కావడానికి ఇదొక మైలురాయిగా తీసుకోవచ్చు. అంటే జీవితం, సమాజం, కుటుంబం, ప్రపంచం ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ధాన్యాలతో విలసిల్లుతూ ఉండడానికి మనం జరుపుకుంటున్న పండుగగా దీన్ని భావించవచ్చు. అందుకని మీరే అన్నారే, శ్రమైక జీవన సౌందర్యానికి దీన్ని ఒక ప్రతీకగా తీసుకోవచ్చు. అందుకని శ్రమజీవులు, కర్షకులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, చాలా సంబరముతో జరుపుకునే ఒక ఉదాత్తమైన పండుగ సంక్రాంతి. జ్యోతిర్మయ్య గారు, సంక్రాంతి అంటే ఎన్నో సంప్రదాయాల మీరు కలయిక. ముగ్గులు వేయటం, ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు తీర్చిదిద్దటం, అలాగే బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల భక్తి సంకీర్తనలు, ఇలా సంక్రాంతి సందర్భంగా మనం పాటించే ప్రతి సంప్రదాయంలో కళాత్మకత వెలువరింది. ఈ కళాత్మకత నేపథ్యంగా మన జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి? మనకు శాస్త్రము, కళ, యోగము, ఈ మూడింటి యొక్క కలయిక ఎట్లా వస్తుంది అని అంటే ఎంతో కొంత ప్రేమ మానవుడికి సహజం. దాన్ని ఇంకా కొంచెం పెంపొందించుకుంటే అది ఆర్ద్రతగా, దయగా, ప్రేమగా పరిణమిస్తూ ఉంటుంది. ఈ పరిణామాన్ని కోరుకున్నటువంటి వాళ్ళే దేవతలు. మనందరి యందు దేవతలందరూ మన కోసం ఇప్పుడు పని చేస్తున్నారు. ఆ పనిలో భాగంగా అందరినీ అంతర్యామిగా ఈ విష్ణు అంతా వ్యాపించి ఉన్నాడు. ఇది మనం చూడటానికి ఒక వేదిక, ఒక పండగ రూపంలో ఇచ్చాడు. అది ఆహ్లాదము, కర్షక కార్మిక శ్రమైక సౌందర్యము, అంతేకాక అందరూ పాడుకున్నటువంటి కళ. ఇప్పుడు దీని తర్వాత ఏం రావాలి? యోగం రావాలి. అది అంతర్యామి దర్శనం. ఏ పండుగైనా సరే పెద్దలు అన్నట్టుగా అన్ని పండుగలు ప్రకృతికి సంబంధించింది. ఎందుకంటే మనం కూడా ప్రకృతిలో భాగమే కనుక ఇప్పుడు మనం ప్రకృతి సిద్ధంగా ఏ ఆర్ద్రత, ప్రేమ, దయా, కరుణ ఉంటాయో వాటిని మనం సాధన చేస్తూ ఉండగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో సంక్రాంతి అనేటువంటి యజ్ఞం, ఆ యజ్ఞం ద్వారా ఒక చక్కదైనటువంటి యజ్ఞ పురుషుడు మనకి ఇచ్చేటువంటి సూర్యకాంతి ద్వారా ఉన్నది. ఈ సూర్యకాంతిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పండుగ యోగ సాధనకు, కళాత్మక దృష్టికి, ఆధ్యాత్మ వైపు వెళ్ళటానికి, మానవుడు పరిణామం దశలకి వెళ్ళటానికి ఒక అనువైన కారణం. దీనికి నేపథ్యంలో పెద్దలు మీరు అన్నట్టుగా గంగిరెద్దు వాళ్ళు చేసే విన్యాసాలు, హరిదాసుడు పాడేటువంటి హరి అనేటువంటి నామం. చాలా మంది అడిగారు హరి అని ఎందుకు చెప్పాలి అని. హరి అనగా మన స్వరపేటికలో ఉన్న పీకల ద్వారా వచ్చేటువంటి రాపిడిలో ఉన్నది చూసారా, అది రర్ అనే శబ్దం చేస్తుంది. ఆ అర్ర అనేటువంటి శబ్దమే హరి. అన్నమయ్య పద సంకీర్తనలో వెళ్ళేటటువంటి సంక్రాంతి శోభను ఈ సందర్భంగా మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? మనం శ్రమని కూడా కళయే అంటున్నాం, గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా కళ అనడానికి గల కారణం ఏమిటనంటే
ఆ కళ ద్వారానే మనకొక ఆనందం రావడానికి అవకాశం ఉన్నది. ఇంక దేంట్లోనూ రాదు మనకి. దీన్ని అత్యద్భుతంగా జానపదులు ఏవైతే అంటా ఉంటారో అనుకోకుండా మనకు ఆ గొబ్బెమ్మ పాటలు రాలేదు, కానీ అన్నమయ్య గొబ్బెమ్మ పాట అట్లాగే ఉండిపోయింది. ఇలా పాడుతూ పాడుతూ ఉండగా అవి కూడా పాడితే ఉండేవి, మనకు ఆ గొబ్బి పాటలు లేవు. దాంట్లో భాగంగా అన్నమయ్య ఆ గొబ్బిళ్ళ గురించి చెప్తున్నాడు. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో, కొండ గొడుగుగా గోవులగాచిన కొండుగ శిశువుకు గొబ్బిళ్ళో, కొండ గొడుగుగా గోవులగాచిన కొండుగ శిశువుకు గొబ్బిళ్ళో, దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో, గోవింద స్వామికి ని గొబ్బిళ్ళో. సూర్యమూర్తి గారు, సంక్రాంతి ప్రధానంగా సంప్రదాయాల పండుగ. ముఖ్యంగా ఈ సంక్రాంతిని కృతజ్ఞతల సమర్పణ పర్వదినంగా మనం జరుపుకుంటాం. పంటను అందించే భూమికి, అలాగే పొలానికి, రైతుకి, ఈ విధంగా ఎందరికో కృతజ్ఞతలు సమర్పించే పండుగగా దీన్ని మనం నిర్వహించుకుంటాం. ఈ పండుగ అందించే ఆధ్యాత్మిక సందేశాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి? ఈ పండుగ బొమ్మ కొలువు, భోగి పళ్ళు ఇవాళ సాయంత్రం పోసారు, భోగి పళ్ళు. అలాగే రేపు ఉదయం పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణాలు విడిచిపెట్టడం, గుమ్మడికాయ దానం ఇవ్వడం, కంబళి దానం ఇవ్వడం, అలాగే గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం, ఇంట్లో ఏర్పాటు చేయడం, వీధిలో ఏర్పాటు చేయడం, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వేళ గాలిపటాలు ఎగురవేయడం. రేపు అంటే ఆ మరునాటికి కనుమ పండగ అన్న పేరుతో 3వ రోజున పశువులను వాటికి ఆహారం అందించడం, 4వ రోజున ముక్కనుమ అన్న పేరుతో మాంసాహారులు యథేచ్ఛగా ఏదైనా పదార్థాలుగా స్వీకరించడం, ప్రయాణాలు తలపెట్టకపోవడం, ఇంటికి అల్లుళ్ళు రావడం, ఇలాంటి అనేక సంప్రదాయాలతో కూడుకున్న అతిపెద్ద తెలుగువారి పండగ 4 రోజుల పండగ సంక్రాంతి పండగ. ఇక్కడ ప్రయాణాలు పెట్టకూడదు, కొత్తగా అల్లుడు ఇంట్లో ఉండాలి. ఇవన్నీ ఏమిటి అర్థము అంటే సమాజపరంగా, వ్యక్తిపరంగా, సంఘపరంగా, ఆధ్యాత్మిక పరంగా, అంటే భావి, వర్తమానము, భవిష్యత్తు మూడింటికి కూడా కలగలిపే విధంగా జమిలిగా ఉండే అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతిని తీసుకుంటే, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పండుగ వేరు వేరు పేర్లతో వాళ్ళు చేసుకుంటారు. అన్ని ప్రాంతాల్లో కూడా నువ్వులు తినడమే ప్రత్యేకంగా ఉంటుంది. నువ్వులు శనికి ప్రతీక. ఈ కాలంలో మన శరీరంలో ఉండేటటువంటి ఉష్ణశక్తి పెంపొందింపజేసుకునే నిమిత్తమే వైజ్ఞానిక అంశం అని చెప్పాను. అలాగా నువ్వులు తినాలి, అలాగా పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి, రేగు పళ్ళు దృష్టి తీయబోయడం. అలాగే వాళ్ళకి సంక్రాంతి రోజు తలంటుకోవడం లేదండి, రేపు తలంటుకోకూడదు, ఈ రోజు తలంటు ఉంటుంది. భోగి నాడే తలంటు, భోగములు అని చెప్తాం, ఇంకా మళ్ళీ లేదు. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడ ఉన్నా కూడా నేను భారతీయుడిని, ఇది నా సంస్కృతి, ఇది నా దేశము, ఇది నా పండగ అనే జ్ఞానం పెంపొందింపజేసుకుంటే తప్పకుండా ఈ పండుగలు, ఇందులో మనం చేసేటటువంటి పాటించేటటువంటి దాన ధర్మాలు, ముఖ్యంగా సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞత, పితృదేవతలకు కృతజ్ఞత, కాలానికి కృతజ్ఞత, సమాజానికి కృతజ్ఞత, అంతా కలిసిమెలిసి అందరూ ఉంటేనే సమాజం అవుతుంది. సమాజ హితమే మనం కోరుకునేది. పండుగలు చెప్పే సారాంశం కూడా, పరమార్థం కూడా, మీరు అన్నట్టు సందేశం కూడా సమాజ హితమే. రామకృష్ణ శాస్త్రి గారు, కర్మసాక్షి నిరంతర కృషివరుడు సూర్యుడు. మరి సూర్యుడి గతి రాశి మరణ సందర్భంలో మన జీవన రీతిని ఏ విధంగా మార్చుకోవాలి? ఈ సంక్రాంతి పండుగ ద్వారా మనం ఎలాంటి పారమార్థిక సందేశాన్ని అందుకోవాలి? వేదం ఏం చెబుతుందంటే వివాహ వ్రత యజ్ఞేషు సౌరమానం ప్రశస్యతే అంటారు. వ్రతము అనేది ఒకటి ఉంది, దాన్నే ఉపనయనము అంటారు. ఈ ఉపనయనం దక్షిణాయనంలో నిషిద్ధం, ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేయాలి. లేదా ఏదైనా ఒక ఉపదేశం తీసుకోవాలి, లేదా వివాహం చేసుకోవాలి. ఈ వివాహానికి ప్రధానమైనటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణం 6 నెలల్లో ఇక్కడ తర్వాత మాఘమాసం వస్తుంది, సూర్య భగవానుడి పుట్టినరోజు వస్తుంది. అలాగే ఇక్కడ ఈ మాఘమాసం నుండి మొదలవుతున్నటువంటి శుభ కార్యక్రమాలు, ఇది వృద్ధికి సంకేతం. అసలు ఉత్తరం అంటేనే ఉత్తరాపథంలోకి సూర్య భగవానుడు వెళ్ళేటటువంటి ఘడియలు రేపొద్దున. భోగి అంటే దక్షిణాపథంలో చివరి రోజు. అంటే దక్షిణాయనంలోకి వెళ్ళినటువంటి సూర్యోదయము మనం తూర్పు వైపు కనుక చూసినట్లయితే మనకి కుడి పక్క నుంచి సూర్యోదయం అవుతుంటుంది. అంటే ఆగ్నేయం భాగంలోకి వెళుతున్నాడా అన్నట్టుగా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అది ఈ రోజు వరకు జరిగి రేపటి రోజున ఏం జరుగుతుంది? తిరుగుతాడు.
ఆయన రథం తిరుగుతుంది. అందుకని మనకి ఇక్కడ రథం ముగ్గు వేస్తారు. ఈ సంక్రాంతి వేళ మనకి ప్రపంచవ్యాప్తంగా మనకి ఏం తెలుసుకోవాలి, మనకి ఇది ఏం తెలియజేస్తుంది అంటే మంచి భావనలు, మంచి ఆలోచనలు, మంచి చైతన్యవంతమైనటువంటి ఉత్సాహవంతమైన శ్రేష్టమైనటువంటి ధర్మ మార్గాన్ని సూచించేది ఉత్తరం కాబట్టి ఉత్తుతరం ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి ప్రదేశంలోకి మన భావాలు మన జ్ఞానము ప్రసరించుగాక. సత్యనారాయణ గారు, ప్రపంచీకరణ నేపథ్యంలో పండుగల పరమార్థం నేటి తరానికి తెలియకుండా పోతుంది. పండుగల పరమార్థాన్ని పెద్దలు పిల్లలకు ఏ విధంగా తెలియజెప్పాలి, ఈ పండుగ పరమార్థం ద్వారా తమ జీవితాలను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి నేటి యువతరం? మనిషి ఎప్పుడైనా ముందు కోల్పోతూ ఉంటాడు, కోల్పోయిన దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలా కోల్పోతున్న వాటిని అన్నింటినీ వెతుక్కునే క్రమంలో పండగలు జరుపుకుంటున్నాము, వాటి విశిష్టత తెలుసుకుంటున్నాము. కుంపటి ప్రాధాన్యత, గొబ్బెమ్మల ద్వారా వచ్చే పిడకల ప్రాధాన్యత, పశువులను ప్రకృతిని పూజించే ప్రాధాన్యత, ఆడపిల్లల్ని గౌరవించే ప్రాధాన్యత, వారిలో ఉన్న కళాత్మకతను మనం గుర్తించే ఒక సన్నివేశం. అసలు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళమే కలిసి మధ్యాహ్నము రాత్రి భోంచేసే అవకాశాలు లేని ఒకనొక యాంత్రిక సామాజిక వ్యవస్థలో కనీసము ఇట్లాంటి సందర్భాల్లోనైనా అసలు సంక్రాంతి అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, మా ఎదుటి మానవుడిలో ఉన్న అనుబంధాలు అంటే ఏమిటి అనేది అనివార్యంగా, సెలవులు ఉంటాయి కాబట్టి 2-3 రోజులు పండగ చేసుకుంటాం కాబట్టి, చక్కగా పొంగలి చేసుకుంటాం కాబట్టి, పరమాన్నం తింటాం కాబట్టి, నువ్వుల లడ్డూలు తింటాం కాబట్టి, పిల్లలకు నవధాన్యాల గురించి కనీసం తెలియజేయడం, ఇది నాకు అనిపిస్తున్న అభిప్రాయం. జ్యోతిర్మయి గారు, ఆనందాలు నిండుగా అలాగే ఉల్లాసాలు పండుగ విచ్చేస్తుంది మనకి సంక్రాంతి పండుగ. మరి ఈ పరిస్థితుల్లో సంక్రాంతి మన జీవితానికి ఏ విధంగా కాంతులు వెలజమ్మలి, ఈ సంక్రాంతి అందించే స్ఫూర్తి మంత్రం ఏమిటి? ఈ పండుగ చేయడం అని అంటేనే ఒక యజ్ఞం చేయటం. దాన్ని అన్నమయ్య హృదయంగా చక్కగా చెప్పాడు. మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మ్రొక్కిన మాత్రము లోపలనే పదిలపు షోడశ దానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. ఇందులో ఊరికే స్వామికి చేతులార నమస్కారం పెడితే కుదరదబ్బాయి. నువ్వు ఈ షోడశ దానయాగాలు, పంచమహాయజ్ఞాలు, ఋషియజ్ఞం, దేవయజ్ఞం, రుణం, ఇవన్నీ యజ్ఞం అనగా రుణం, వాటి యొక్క రుణాలు తీర్చుకోవాలి. భూతయజ్ఞం, ఈ పంచమహాయజ్ఞాలని గనక ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేస్తారో వాళ్లకు సందేశం చెప్పక్కర్లే, సందేశం అందుతుంది. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి అలమేల్ మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్ మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజనం. సంక్రాంతి పండుగ ఆనందాలు, సౌభాగ్యాలు, సౌందర్యాలు కలబోసిన అచ్చ తెలుగు పండుగ. సమైక్య భావనకు, సమష్టి జీవన విధానానికి
సంక్రాంతి సమున్నత ప్రతీక. తెలుగు సాంస్కృతిక వైభవానికి, మానవతా దృక్పథానికి మహోత్తర పతాక. అలాంటి ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో నవ్యకాంతుల్ని ప్రసరింపజేయాలని మనసారా ఆకాంక్షిద్దాం. మరోసారి భోగి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలతో నమస్కారం.